కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చినట్టున్నది. ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు ఒక పార్టీ పథకం ప్రకారం ఇంకొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే సందర్భం లేదు. నిరసన చెప్పిన సందర్భం ఉండొచ్చు, దిష్టి బొమ్మలు తగలబెట్టే సందర్భం ఉండొచ్చు, కానీ పథకం ప్రకారం దాడి చేసే సందర్భం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత బలహీనంగా ఉందా అంటున్నా నేను. మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు. వందల మంది కర్రలతో రాళ్లతో పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు, నీవు అనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని, నీకు ఇంత బుద్ధమంత జాగాలు ఉండవు, నువ్వు గుర్తుపెట్టుకో. మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఒకడు మిగిలాడుగా గుర్తుపెట్టుకో. స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్తతర్పణం చేసిన, ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు మావోలు చెప్పినట్టుగా కిరాయిలతోటి చేయాల్సి అక్కర్లేదు. మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు అయిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి.